ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా అమావాస్య రోజు చుట్టుముట్ట ఊర్లో అయితే ఉన్నాము. ఇప్పుడు రావాలి అని. అమ్మో మీ అమ్మ అప్పటికప్పుడు బాగా మన ఇట్లా మీరు నమ్ముతున్నారా దయమందని? మీ లాంగ్వేజ్లో పిలుసు, ఇక్కడ ఎవరన్నా ఉంటే వస్తారేమో. ఆ చెట్టుకోమని నేను ఇప్పుడు ఇరుస్తాను, నువ్వురా. అతన్ని వదిలేసి నన్ను ఏమన్నా చేయొచ్చు బ్రో. Hey Siri, open the Google and search Amavasya. ఫ్రెండ్స్, ఈ నెలలో గడిచిన అమావాస్య రోజు అర్ధరాత్రి నేను చెట్టుమెట్టలోనే అయితే గడిపాను. బట్ ఆ వీడియో నేను మీకు అందించలేదు. కానీ ఈ ఊరి గురించి రీల్స్ కానీ న్యూస్ కానీ ఆగట్లేదు. అవి మీరు నాకు షేర్ చేసి వెళ్ళండి అంటున్నారు. అమావాస్య రోజు అర్ధరాత్రి చెట్టుమెట్టలో ఏం జరిగింది అనేది వీడియో చూడండి. ఆ తర్వాత కూడా నేను వెళ్ళాలి అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. యాక్చువల్లీ 6 రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే, 6 రోజులు ఉండి ఏంటి జస్ట్ 2 ఎపిసోడ్లే పెట్టావు, ఇది 3వ ఎపిసోడ్ అంటారేమో. ఓకే, బట్ ఏంటంటే డే 1 నుంచి ఈరోజు మేబీ ఎండింగ్ అసలు ఏం జరుగుతుంది, ఈ కొండ దయ్యాలంటే కొండ దయ్యాలు కాదు, కొండ పీడలు అంటే ఏంటి, కొత్తగా వింటున్నాను ఈ పేరు, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఈ కొండ పీడల ప్రభావం ఎలా ఉంటుంది, నిజంగానే అవి వాటిని ఏడిపించేటప్పుడు ఈ చెట్టుమెట్టులన్నీ జరిగినట్టు ఇంకో చోట ఏమైనా జరిగిందా అని చెప్పేసి అక్కడ ఇక్కడ అడగడం, తెలుసుకోవడం. ఏజెన్సీ ఏరియా అయితే తిరుగుతున్నాను. Hey Siri, what is the time now? It's 12:06 a.m. ఓకే అండి, 12:06 అయితే అయింది. 12 గంటలకు మనం అమావాస్యలకు కూడా ఎంటర్ అయిపోయాము. బట్ నేను ఉండేదానికి మెయిన్ రీజన్ కూడా ఇదేనండి. అమావాస్య రోజు మేబీ ఆవిడ ఏమన్నా మళ్ళీ రియాక్ట్ అవుతుందా, రియాక్ట్ అయితే ఊర్లో ఏమైనా సౌండ్స్ వస్తాయా అనేది చూద్దామని చెప్పేసి ఈరోజు కూడా వెయిట్ చేశాను. అండ్ ఈ కొండపీడల గురించి తెలుసుకున్నానండి. వీళ్ళు చెప్పిందే కాదు, ఈ 6 రోజుల్లో వీళ్ళ ప్లేసే కాదు వేరే ప్లేస్లు కూడా తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే కొండపీడలు అనేటివి నిజంగానే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే అంటే మనకు మామూలుగా సుడిగాలు అంటారు కదా, అలాగా కొండల్లో ఉన్నప్పుడు సమ్ ప్లేసెస్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారంట. ఈవిడ అంటే మన చెట్టుముట్ట గ్రామంలో ఎవరికైతే ఇలా జరిగిందో సేమ్ అలాంటివే జరిగి చాలా అంటే మతిస్థిమితం లేకుండా పోయిన వాళ్ళు, లేదంటే కొద్ది రోజులకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఈమె కేసు అయితే చాలా డిఫరెంట్. ఈమె అయితే బాగుంది. ఎవరైతే చెట్టుమెట్టలో అలా ఏంది దాని పేరు ఆకాశ పీడల వల్ల ఎఫెక్ట్ అయిందో ఈమె అయితే బాగుంది. కానీ ఇలా తమ్ముడికి అండ్ ఆయన సహదేవ్ గురువు గారికి అయితే కానీ ఇలా జరిగింది. కొందరు ఏమంటున్నారు, ఈ విషయం తీసుకెళ్ళి ఇక్కడ దగ్గరలో అమ్మ అని ఒకరు ఉన్నారు, ఆవిడకి చెప్పడం అండ్ ఇలా జరిగింది కదమ్మా, ఇలా ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇన్కేస్ ఏమన్నా మైనస్ కాదు ప్లస్ ఎనర్జీ, అంటే మంచి అంటే చెడు ఎనర్జీ కాకుండా, చెడు శక్తి కాకుండా మంచి శక్తి ఉండొచ్చు, దాన్ని ఏమైనా వశపరుచుకోవాలని ప్రయత్నం చేస్తే ఈమె బాగుంది, వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు అనే సమ్ కన్క్లూజన్ అయితే వాళ్ళు ఇచ్చారు. అది ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే తెలియదు. జరిగిందైతే ఇదే. సో అండ్ చేసిన వీడియోస్ కూడా ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టేశాను. అండ్ నైట్ 12:30 దాటింది. మనం అమావాస్య రోజు చెట్టుమెట్టలోనే ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా ఆవిడ రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి చూద్దాం, లేదంటే ఈ ఊళ్ళో ఏమన్నా ఇంకా ఏదైనా తిరుగుతుందా అనేది మన నైట్ విజన్లో ఏమైనా క్యాప్చర్ అవుతుందా ట్రై చేద్దాం. ఓకేనా? నిక్కర్తో వచ్చేసాడు. ఊర్లో అయితే ఎంతసేపు అని ఉంటావు కదా, పోదాం అడవికి. వద్దు, అడవికి వద్దు, అడవికి వద్దు. ఇదేంటి ఫారెస్ట్ ఆఫీసా? అది చర్చా? అది చర్చ్. మీ బామ్మర్ది ఎవరు వస్తారన్నారు, ఆ చర్చికి వస్తారు. మీ బామ్మర్దే ఫోన్ చేసామంట కదా. నేను ఎప్పుడు చేశాను స్వామి, ఊరికి చెప్పుకుంటాడు వాడెవడో నాకే తెలియదు. టైం చూపిస్తే ఎలా చూపించాలో ఇప్పుడు చూపించాను కదా, ఆడ పక్కన రాసుకోవడం కాదు 11:10 అని పక్కన రాసుకోవడం కదా. ఏ సిరి టైం నౌ అనాలి. ఓకే గైస్, మా ముచ్చట్లో ఎందుకులేండి,
ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా అమావాస్య రోజు చుట్టుముట్ట ఊర్లో అయితే ఉన్నాము. మీరు లైవ్లో చూస్తున్నారు. పీపుల్స్ ఆర్ స్లీపింగ్. వీళ్ళు ఊర్లో ఏదో జరుగుతుంది, ఏదో కనపడుతుంది, తిరుగుతుందని పడుకున్న వాళ్ళు లేరు వీళ్ళలో. మ్యాక్స్ ఏంటంటే, నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా మీరు చూసింటారు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళ వృద్ధులు తప్ప ప్రతి ఒక్కరు ఆడ మగ అందరూ వర్క్లకి వెళ్తారు. సో అర్లీ మార్నింగ్ వర్క్లకి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వస్తారు. సో అందుకని ఈ టైం హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీరు నేను మాత్రమే దయాల కోసం ఎదురు చూస్తున్నాము. డౌట్ ఏంటంటే కుక్కల్లాంటివి ఉంటాయేమోనండి. కుక్కలా? కుక్కలకి భయపడతావు నువ్వు? కరిచేస్తే ట్రాక్ చేసుకున్నావు అసలు. నువ్వు అనుకున్నావు కదా తీసుకురానని చెప్పేసి ఊర్లోకి. అనుకున్నాను. ఇక్కడ ఒక చోట ఉంటుందబ్బా, లలిత అని చెప్పేసి ఇంటి పేరు రాసి ఉంటుంది. అందులో ఒక హెవీ డ్రైవర్ అన్న ఉంటాడు. హెవీ డ్రైవర్ అన్న ఇల్లు ఎక్కడుందో? ఇంట్లో లారీ అక్కడేనా? ఆ లాస్ట్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ ఇల్లు. బట్ ఊరు ప్రశాంతంగా ఉంది. ఏమంటావు బ్రో? ప్రశాంతంగా ఉంది ఊరు. సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది. కూర్చున్నావా కాసేపు? కూర్చుంది అక్కడ. డన్. ఓకే గైస్, కాసేపు క్యామ్ అయితే ఆఫ్ చేసుకుని రిలాక్స్. అది ఆఫ్ చేసి నేను నైట్ విజన్ ఆన్లో పెడతాను. ఫ్రెండ్స్, ఆ అడవి మధ్యలో ఉన్న ఆ పల్లెటూరులో మామూలుగా చిన్న చిన్న సౌండ్స్ రావడం అయితే సహజం. ఎందుకంటే అక్కడ ఉన్న పురుగు పుట్రకు అవి చేసే సౌండ్స్కి సంథింగ్ ఏదో గాలి వస్తుంది, లేదంటే గజ్జలుగా సౌండ్లు వస్తున్నాయి అంటుంది. కానీ అక్కడ మాకు సర్ప్రైజ్గా ఒక సౌండ్ అయితే విన్నాం. అది అసలు రికార్డ్ కాలేదు. ఇన్ కేస్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టినప్పుడు ఏమైనా మీకు వినిపిస్తే కామెంట్ చేయండి. ఏముంది సౌండ్ వచ్చింది కదా, చూడు. తిన్నావా బ్రో? నెక్స్ట్ ఏంటంటే తింటున్నావా? వింటున్నాను కాదు, ఒకసారి మనం రోడ్డుకి వెళ్తే నీకు ఇంకో విషయం చెప్తాను. ఏంది? కెమెరా ఆన్ చేస్తున్నా. సౌండ్ వినడం కాదు, అమావాస్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఉండు. హే సిరి, ఓపెన్ ది గూగుల్ అండ్ సెర్చ్ అమావాస్య. ఇది ఇట్లా చెప్పరు, మనం సెర్చ్ చేయడం రాదు. సరిపోయి అమావాస్య. ఇది జూలై కదా? ఓకే. ఓకేనా గైస్? పోదామా? అటెండ్ సౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది? బయట కార్లా. చూస్తా.
ఇట్లోకి వెళ్తాం. వీళ్ళే కదా కాదు మరి ఓకే, మరి ఇక్కడ రియాక్షన్ అయితే ఇలా ఉంది. హ్యాపీగా అందరూ పడుకున్నారు. ఇప్పుడు ఎవరైనా లేచినా కూడా మేము వీడియో తీస్తున్నాం అంటే కదా ఫుల్ వేసుకుంటారు. ఒక పని చేద్దాం, చెక్ పోస్ట్ దగ్గర ఆపి అక్కడే తినేసి మళ్ళీ పోదాం. ఓకేనా? అక్కడే తినేసి పోదాం. అక్కడే ఆగుదాం, ఇంకా అక్కడే తిందాం. అక్కడ ఏదైనా వస్తుందేమో. మీ బామ్మర్ది ఫోన్ చేసావా? ఎవరు సార్ మీ బామ్మర్ది? ఫోన్ నెంబర్ ఇచ్చావంట. నీకోసం వెతుకుతున్నాడు ఇదే ఊర్లో. తెలీదా? అంతా ఇంకేం చెప్పను, చెప్తే బాగోదు. ఇది ఆ హెవీ డ్రైవర్దా? హెవీ డ్రైవర్ కాదు కాదా? కాదు. సరే, నేను ఇక్కడే ఉంటాను ఒక్కడిని. నువ్వు పోయి మన రథం తీసుకొచ్చేస్తే వెళ్ళిపో. రథాన్ని తీసుకొచ్చారా? లైట్ లైట్ అవసరం లేదు, నాకెందుకు లైట్? చీకటితో చెడుగురానికి కూడా నాకు లైట్ అవసరం లేదు. పో చూద్దాం. ఉంటా పో బ్రో, తీసుకురాపో, బండి తీసుకురాపో. యాక్చువల్లీ వీడియో తీసిందంతా పెట్టను. నేను ఫస్ట్ 9కి వచ్చి చూశాను, నో ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ 10కి వచ్చి వెయిట్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ రిమెంబర్ గంటలకు అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా, ఏమవుతుందో చూద్దాం అనుకున్నా. ఫ్రెండ్స్, నేను అక్కడ గడిపిన మొత్తం సమయాన్ని మీకు జస్ట్ ఇలా చిన్న వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ వీడియో చూసిన తర్వాత ఒక థ్రిల్ అనేది మీకు అర్థం కావాలని. ఇన్ కేస్ వీడియోలో ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే, నేను ఈ విలేజ్లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, సెంటర్లో కూర్చున్నానో, అక్కడి నుంచి రిపీట్ చేసుకొని అయితే వీడియో చూడండి. మీకు ఐ హోప్ 90% నిజమైన దయ్యాల్ని చూడాలి, నిజమైన దయ్యాల్ని గ్రహించే వాళ్ళది కన్నా లెజెండ్స్కి మాత్రమే అక్కడ ఏముంది ఏం లేదనేది అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మేము తినేటప్పుడు కూడా ఏదో క్యాప్చర్ అయింది, అది కూడా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. తినబోతున్నాం అండ్ టైం కూడా 12:20 అయితే అవుతుంది. చూద్దాం. కాదు బ్రో, ఇక్కడ తిన్నాం అవసరమా? అవసరమే. ఇక్కడ ఏమైనా ఉందా లేదా కూడా ఈ వీడియో చూసేలాగా అర్థమైపోతుంది కదా, ఏముంది ఏం లేదని. సరేనా? నో ప్రాబ్లం. పైన పెట్టేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ సెట్ చేస్తాను.
డార్లింగ్. గైస్ ఇక్కడ మేము తినేదానికి చాలా కష్టంగా ఉంది, పురుగులన్నీ వస్తున్నాయి. ఎక్కడ వేరే చోటనే తిందాంపా. ఈ దయ్యం రాదు ఏం రాదు, పురుగులు వస్తున్నాయి. పురుగులు వస్తున్నాయి దయ్యం పగనట్టుగానే. ఆకలి వేసేస్తుంది అంటే 1 గంట పూట తినిపెడుతున్నావు బ్రో నువ్వు.